పిల్లవాడు పుస్తకావిష్కరణకు అధ్యక్షత వహించిన రఘు గారికి, ముఖ్య అతిథి ఆవిష్కర్త ప్రసేన్ సార్కి, పిల్లల మరి రాముడు సార్కి, మామిడి హరికృష్ణ అన్నకి, సంగీశెట్టి శ్రీనివాస్ సార్కి, ఆనందాచారి సార్కి, ఇంకా ఆత్మీయ వాక్యం పలకడానికి నాతో పాటు వచ్చిన రహీముద్దీన్ అన్నకి, వడ్కాపురం కృష్ణ తమ్ముడికి, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్సులు తెలియజేస్తూ, ఇక్కడ నేను తమ్ముడి గురించి ఎక్కువ 2 మాటలు చెప్పాలి ఈ కవిత్వం కంటే కూడా. ముందుగా గౌడ జీవితంతో ఒక దళిత వాడకి ఎలాంటి సంబంధం ఉంటుంది అనేది గుర్తుకు చేసుకోవాలి. అట్టెం దత్తయ్య గారు రాసిన ముందు మాటలో కోట్ చేశారు. చల్ల కంటే కూడా కళ్ళు గొప్పదంటూ తాగేటి జనలే పెరిగిపోతారమ్మా అంటూ అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాటని ఇక్కడ గుర్తుకు చేశారు. అలాగే మా జీవితాలు కూడా దళితవాడలో చివరి గుడిసె మాది. మా ఇంటి పక్కన తాళ్ళు ఉండేవి. అయితే మా అమ్మ నాన్న పనికి పోయినప్పుడు సాయంకాల సమయంలో ఆకలికి ఏడ్చేదాన్నట నేను. ఎవరికో పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అప్పచెప్పి పోతారు కదా, అప్పుడు ఆకలికి ఏడుస్తుంటే బూర నరసయ్య పెదనాన్న, నాకు ఇప్పుడు గుర్తుంది పేరు, నాకు ఊహ తెలియనప్పుడు, ఆయన తాడెక్కి మా అమ్మకు చెప్పేవాడట, అమ్మ ఒక చిన్న గ్లాసు గూట్లో మట్టి గోడలో గూడు ఉంటుంది, ఆ గూట్లో పెట్టుకోమని. ఆ గ్లాస్తో ఆ పెదనాన్న కళ్ళు తాపించిపోయేవాడట. మా అమ్మ చెప్పేది తర్వాత. అంటే అలా ఆకలి తీర్చిన పెదనాన్న మాకు, అంటే అలాంటి సంబంధం అన్నమాట గౌడ జీవితం. ఇంకా మా చిన్నప్పుడు భిక్షం తాత, గౌండ్ల భిక్షం తాత మా ఇంటికి వచ్చి అమ్మకు చెప్పేవాడు, రోడ్డు మీదకి పోదు, అమ్మాయి వాళ్ళ ముంజలకు వస్తున్నా మా మనవరాళ్ళకి ముంజలు తీసుకొచ్చుకుంటూ రా అని. మా అమ్మ పెద్ద గంప తీసుకొని పోయేది. అక్కడ తాత ఏం చేశాడు, చల్లటి మంచి తీయటి కళ్ళు దాపించి ముంజలు గంప నిండా పెట్టి తోలితే మా అమ్మ వారం రోజులు కోసి పెట్టేది. అంటే అలాంటి జీవితం అన్నమాట, అంటే సంబంధం. అయితే ఆ తాతని ఇప్పుడు నేను చూస్తా, చిన్నప్పటి నుండి చూస్తున్నాను. గౌండ్ల భిక్షం తాత, నేను ఉద్యోగం ఇంత పెద్దదాన్ని ఉద్యోగం చేస్తున్నా, ఆయనకి వీపులో ఇంత నల్లటి మచ్చలు ఉంటాయి. మళ్ళీ అదే ముస్తాడు కట్టుకొని నేను బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను రోజు ఉదయము. ఆయన వెళ్తూ ఉంటాడు. అదే అడుగుతా నేను అప్పుడప్పుడు, ఏంటి తాత ఇంకా నువ్వు తాళ్ళెక్కాలనా అంటే, జీవితం ఎట్లా గడుస్తుందమ్మా అంటాడు. కన్నీళ్ళు వస్తాయి నాకు ఆయన చూస్తే. అంటే అట్లాంటి గౌడ జీవితాన్ని తమ్ముడు హరీషు కళ్ళకు కట్టినట్లుగా ఆ వస్తువులను అన్నింటినీ కూడా చూపించారు. వాళ్ళ బాధల్ని, వాళ్ళ వేదల్ని. ఆ చిన్నప్పుడు చూస్తుంటే ఆశ్చర్యంగా, అంటే ఎలా ఎక్కుతాడు అసలు, అంత పెద్ద తాడు, కాళ్ళకి ఒక వంక తాడు కాళ్ళకి ఇట్లా వేసుకొని, ఆ నడుముకి వేసుకొని అంత పెద్ద తాడునెక్కి, అంటే అప్పుడు చిన్నప్పుడు చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపించేది. కానీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే వేదన కలుగుతుంది. అంటే ఆ తాడు జీవనోపాధి కోసం, తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఎంత కష్టం. ఆ తాడు నుంచి పడి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది కనబడతారు. ఆ వేదన అంతా ఈ కవిత్వంలో మనకు కనబడుతుంది. ఇంకా స్త్రీల గురించి మాట్లాడారు. నిజంగా కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రాధమ్మత్త అని ఉండే, గౌండ్ల రాధమ్మత్త, ఇంటి ముందుకు కళ్ళుకుండా ఎత్తుకొని పోతూ అత్త ఇంటికి రాయిగా అని చెప్పేది. మా అమ్మమ్మ నన్ను వెంట పెట్టుకొని మేము వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ కళ్ళులోటి చేతులు పట్టుకొని వచ్చేది. అంటే ఆమె కళ్ళుకుండా మోసుకొస్తున్నప్పుడు, ఆ తాళల్లో పురుషులకు పంపుతున్నప్పుడు ఆ తమ్ముడు చెప్పిండు ఒక చోట, అంటే మహిళల్ని ఎట్లా వాళ్ళు ఏ చూపుతో చూస్తారు, అంటే అలాంటి చూపుని భరిస్తూ, అలాంటి మాటల్ని భరిస్తూ కూడా ఆ మహిళలు తన పిల్లల కోసం, తన కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నారు అనేది చూపించాడు ఇందులో. ఇక్కడ చెప్పాడు, నిత్యం పానాలతో చెలగాటమాడుతున్నానని తెలిసినా కళ్ళు తీయ
నవ్వుకుంటా దోలే అవ్వల ధైర్యానికి అపసోపయ్యేటోని పటువలు పట్టుకొని మండువ దగ్గర నీకోసం వేచి చూసే వాళ్ళ కళ్ళల్లో జీవన ప్రతిబింబం తొలికిసలాడేది. మమతల మల్లెల మనుషులతో సమతలకు సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లిన చోటది. యుక్తులు చెలోక్తులు మండువ దగ్గర జాతర. అంటే అక్కడ ఆ మహిళలు భర్తతో పాటు వెళ్ళి వాళ్ళకి చేదోడుగా వాదోడుగా ఉంటూ అన్ని మాటలను భరిస్తూ వేదనను భరిస్తూ ఆ భర్త తాడెక్కినప్పుడు క్షేమంగా ఇల్లు చేరాలని తాడు దిగాలని ఎన్ని దేవుళ్ళకు మొక్కుకొని ఉంటుందో ఆ తల్లి, అలాంటి వేదనను తమ్ముడు మనకు ఈ కవిత్వంలో అందించాడు. ఇంకా చెప్పాలంటే మరి మహబూబాబాదు రహీముద్దీన్ అన్న కలల రంగు కవిత్వం రాశాడు. తండా హరీష్ తమ్ముడు నేను మానకొండ గడ్డ నుండి వచ్చాము. అయితే తమ్ముడు మైబాద్కి వచ్చిన తర్వాత ఒక సాంస్కృతిక వాతావరణం ఏర్పడింది మైబాద్. అలా ఆ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగానే చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం, మంచి కవిత్వం రాయడం, మంచి ఉపాధ్యాయుడు, ఒక పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు. ఆత్మీయ తమ్ముడు, నాకు తోడబుట్టిన వాళ్ళు లేరు, రహీముద్దీన్ అన్న, తండా హరీష్ గౌడ్, నాకు ఇద్దరు తోబుట్టులుగా సాంస్కృతికంగానే కాకుండా ఏ బాధ వచ్చినా కూడా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అందుకే తమ్ముడు కోసం అంత దూరం నుండి ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఆ తమ్ముడికి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జ్ఞాపకాలు చాలా విలువైనటువంటి రహీముద్దీన్ మా సంబోధన